తేడా వస్తే తానే చంపేస్తుంది. నిరూపించాలంటే న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫుటేజ్ని సంపాదించాలి. మరి మనం వెళ్తే ఆ విషయం పెదబాబుకి తెలిసిపోతుంది కదా. ఎవరిని పంపించాలో నాకు బాగా తెలుసు. అఖిల, నువ్వు ఇంకా ఇందాక టీవీలో వచ్చిన న్యూస్ గురించి ఆలోచిస్తున్నావా? అది కాదండి, పెదబాబు జీవితంలో పదే పదే ఇలాంటివి ఎదురవుతున్నాయన్నదే నా బాధ. నిజాయితీ కలవాడు, ధర్మాన్ని పాటించేవాడు, నింద ఎరగనివాడు. ఇన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తున్నానండి. అఖిల, జరిగిందేంటో పెదబాబు చెప్పాక ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం అనవసరం. పెదబాబు మీద అనుమానం ఏమాత్రం లేదండి. నా బిడ్డ ఏ కార్యం చేసినా అది దుష్ట శిక్షణ కోసం, ధర్మస్థాపన కోసమని నమ్మే తల్లిని నేను. అలాంటప్పుడు పెదబాబుని ఎలా అనుమానిస్తాను చెప్పండి? పెదబాబు జీవితంలో ఎక్కడో తెలియకుండానే తప్పు జరిగుంటుంది. అందులో తన ప్రమేయం కూడా ఉండకపోవచ్చు. ఆ విషయం తెలియకపోయినా ఇలాంటి సందర్భాలు, సమస్యలు ఎదురై పెదబాబుని ఇబ్బంది పడతాయని నా ఆందోళన. ఆగ్రా వెళ్తే తాజ్మహల్ దగ్గర దేవా పార్వతిని లవ్ ప్రపోజల్ చేస్తున్నాడని పేపర్లో ఫోటో వచ్చింది. నీలాంబర్ గెట్ టుగెదర్ పార్టీ పెడితే పెదబాబు పార్వతికి ఐ లవ్ యూ చెప్పాడని గొడవయింది. ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు పార్వతి మెళ్ళో తాళి కట్టాడు అని. ఏంటండి, ఏంటి నాన్సెన్స్? అదిక చిన్నబాబు, న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గర ఫుటేజ్ తీసుకోమన్నాను కదా. రికమెండేషన్ లెటర్ కావాలంటున్నారు మామ్. నిన్ను అడిగింది ఎవరు చిన్నబాబు? తమాషాగా ఉందంట. హోమ్ మినిస్టర్ సునంద ఆంటీతో ఫోన్ చేయించిపోయావా? మహికి ఐడియా రాలేదనుకుంటా అంకుల్. సునందకి కాల్ చేయొద్దు, కంగారు పడుతుంది. మీరు ఛానల్కి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడితే రికమెండేషన్ లెటర్ అవసరం లేదా ఆంటీ? ఆ న్యూస్ ఇంకో న్యూస్ ఛానల్కి పాస్ అవ్వకూడదు, పేపర్లో రాకూడదు. టెలికాస్ట్ చేసిన న్యూస్ కేవలం అత్యుత్సాహంతోనే వచ్చిందని ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్